అందరికీ వందనాలండి. అందరు బాగున్నారండి. ఈ దినం వాక్య భాగాన్ని ధ్యానించుకుందామండి. వాక్య భాగాన్ని ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం స్తోత్రం నాయన. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆదికాండము 46వ అధ్యాయాన్ని ధ్యానించుకుందామండి. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకుని ప్రయాణమై బేర్షేబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించెను. ఇక్కడ వాక్య భాగంలో మొదటి వచనంలో చూసినప్పుడు ఇశ్రాయేలు బేర్షేబాకు వచ్చినట్లుగా చూస్తున్నాం. ఈ బేర్షేబా కానాను దేశంలో దక్షిణాన ఉన్నది అని మనము చూడవచ్చండి. అతని తండ్రి అయిన దేవునికి, ఇస్సాకు దేవునికి అతడు అక్కడ బలి అర్పిస్తున్నట్లుగా యాకోబును మనము చూస్తూ ఉన్నాం. 2వ వచనంలో అప్పుడు రాత్రి దర్శనంలో యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. చూడండి, దర్శనం వచ్చినట్లుగా యాకోబుని ఇక్కడ చూస్తున్నాం. యాకోబు పారిపోయినప్పుడు కూడా యాకోబు దర్శనం చూసినట్లుగా చూసాము. అదేవిధంగా ఇక్కడ కూడా దర్శనాన్ని యాకోబు చూస్తున్నట్లుగా మనము చూడవచ్చు. ఇంకా మనం చూసినట్లయితే ఆదికాండము 32వ అధ్యాయం 28వ వచనంలో యాకోబు దేవునితో పెనుగులాడినట్లుగా కూడా మనం అక్కడ చూస్తామండి. అప్పుడు మనం చూసినప్పుడు ఆదికాండం 32:28లో అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అని చెప్పెను. చూడండి, యాకోబు పేరును ఇక అనబడదని చెబుతూ ఈ పేరు ఇశ్రాయేలే అని చెబుతున్న దేవుడు ఈ 2వ వచనంలో మనం చూసినప్పుడు యాకోబు యాకోబు అని పిలిచినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు తన మరణం వరకు యాకోబు స్వభావాన్ని పోగొట్టుకోలేదని కూడా ఈ వాక్య భాగం ద్వారా మనము చూడవచ్చు. ఆదికాండము 35వ అధ్యాయము 10వ వచనంలో అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలే అని చెప్పి అతనికి ఇశ్రాయేల్ అని పేరు పెట్టెను. ఆ పేరుతో పిలవకుండా దేవుడు యాకోబు యాకోబు అని పిలుస్తున్నాడంటే ఇంకా యాకోబులో అతని స్వభావం ఉన్నట్లుగా, యాకోబు స్వభావము అతనిలో ఉన్నట్లుగా మనము ఈ మాటను బట్టి మనము చూడవచ్చు. బహుశా దాని గురించి ఇక్కడ అతనికి గుర్తు చేయవలసిన అవసరము కలిగినట్లుగా మనము వాక్య భాగంలో చూడవచ్చండి. 3వ వచనం 4వ వచనంలో చూస్తే 3వ వచనంలో దేవుడు యాకోబుతో మాట్లాడుతున్న మాటలు కనబడుతూ ఉన్నాయి. ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునికి వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనంగా చేసేదను. దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు యాకోబుతో, ఐగుప్తులో నేను నిన్ను గొప్ప జనముగా చేస్తానని దేవుడు వాగ్దానం చేసినట్లుగా మనము వాక్య భాగంలో చూడవచ్చు. ఇలాంటి వాగ్దానం ఈ అబ్రహాంతో కూడా దేవుడు చేసినట్లుగా ఆదికాండం 12:2లో మనం చూస్తాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా నుందువు అని అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని ఇక్కడ యాకోబుతో కూడా దేవుడు చేస్తున్నట్లుగా మనము యాకోబుని చూస్తూ ఉన్నాం. 4వ వచనంలో, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయంగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను, యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవియ్యగా. చూడండి, నీతో కూడా వస్తానని దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా మనం వెళ్తున్న చోటికి దేవుడుకు మనతో కూడా వస్తుంటే మనకు కావాల్సింది ఏముందండి? చాలాసార్లు మనల్ని ఎన్నో భయాలు వెంటాడుతూ ఉంటాయి. ఆ భయములన్నిటిలో కూడా దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు భయం అనేది ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథంలో మనం చూసినప్పుడు 23వ కీర్తన 4వ వచనంలో మనం చూస్తే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. కీర్తనాకారుడు చూడండి ఎలాగా ఆదరింపబడుతున్నాడో ఇక్కడ వాక్య భాగంలో మనం చూడవచ్చు. ఎవరికి వారు మనం కూడా అనేక సమయాలలో ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ధైర్యం పొందుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. గాఢాంధకారపు లోయలోకి వెళ్ళినప్పటికీ కూడా దేవుడు మనతో ఉంటాడు, మనకి అపాయము రాదు, మనం భయపడవలసిన పని లేదని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 5వ వచనంలో యాకోబు
లేచి బేర్షేబా నుండి వెళ్ళాను. ఫరో అతన్ని ఎక్కించి తీసుకుని వచ్చుటకు పంపిన ఎడ్ల మీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించిరి. చూడండి, యాకోబు రెండు సార్లు కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ రెండవ వచనంలో కనపడుతున్నాడు. ఇక్కడ 5వ వచనంలో కూడా యాకోబు లేచి అని మాట్లాడుతున్నట్లుగా మనము వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. 5, 6, 7, 8 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ కూడా మరి యాకోబు వారు అనగా యాకోబును అతడి యావత్తు సంతానమును తమ పశువులను తాము కానానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకొని ఐగుప్తునికి వచ్చిరి. 7, అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్ సంతానమును ఐగుప్తునికి తనతో కూడా తీసుకుని వచ్చెను. యాకోబును అతని కుమారులను ఐగుప్తునికి వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఇవే. 9వ వచనం నుంచి మనం చూస్తే యాకోబు యొక్క కుమారుల పేర్లు రాయబడినట్లుగా మనం ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను కుమారులైన హానోకు, పల్లు, ఎస్రోను, కర్మి. 10వ వచనంలో సిమియోను కుమారులైన యెమూయేలు, యామీను, ఓహాదు, యాకీను, సోహారు, కానానీయురాలి కుమారుడైన సావులు. 11వ వచనంలో లేవి కుమారులైన గెర్షోను, కహాతు, మెరారి. 12వ వచనంలో యోధా కుమారులైన ఏరు, ఓనాను, షేల, పెరేసు, జెరాహు. ఆ ఏరును ఓనానును కానాను దేశంలో చనిపోయారు. ఎలా చనిపోయారో మనకు తెలిసిన విషయమే. దేవుని దృష్టికి వారు మరి చెడుతనం చేశారు కాబట్టి దేవుడు వారిని తీసేసినట్లుగా మన వాక్య భాగంలో చూస్తాం. పెరేస్ కుమారులైన ఎస్రోను, హమూలు. ఏరు, ఓనాన్లు వీరిద్దరూ కూడా కానాన్లో చనిపోవటంను మనము గమనించగలం. ఇంకా మనం చూసినట్లయితే 13, 14, 15 వచనాల్లో ఇస్సాకారు కుమారులైన పూల, పువ్వ, యోబు, సిమ్రోను, జెబూలోని కుమారులైన సెరేదు, ఎలోను, యహాలేలు. వీరు లేయా కుమారులు. ఆమె పద్దనారాములో యాకోబు వారిని అతని కుమార్తె అయిన దీనాను కనెను. అతని కుమారులను అతని కుమార్తెలను అందరూ 33. పదనారాం. ఈ పాట మనం 25వ అధ్యాయంలో మనం ఆదికాండము 25వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తామండి. అబ్రహాము హేతు కుమారుల యొద్ద కొనిన పొలంలోనే అబ్రహామును అతని భార్య అయిన శారాయిను పాతిపెట్టిరి అని వ్రాయబడటము మనం అక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. వీళ్ళు ఎక్కడ అని మనం చూస్తే హేతు కుమారులు నివసించిన ప్రాంతంగా మనం చూడవచ్చు. ఇంకా 16, 17, 18, 19, 20 వచనాల వరకు మనం చూసినట్లయితే అక్కడ వరకు కూడా 20, 21 వచనాల వరకు కూడా యాకోబు యొక్క కుమారుల పేర్లు రాయబడినట్లుగా మనం చూస్తాం. 16వ వచనంలో గాదు కుమారులైన సిహోను, హగ్గి, షుని, ఎబ్బోను, ఏరి, అరోది, అరేలి అనువారు గాదు కుమారులుగా చూస్తున్నాం. ఆషేరు కుమారుల పేర్లు ఇక్కడ 17వ వచనంలో చూస్తా. ఇమ్నా, ఇస్వి, బెరియా వారి సహోదరి అయిన జరాహు, ఆ బెరయ కుమారులైన హేబేరు, మల్కీయేలు. ఇక మనం 18వ వచనంలో చూస్తే లాబాను తన కుమార్తె అయిన లేయాకి ఇచ్చిన జిల్పా కుమారులు వీరే. ఆమె ఈ 16 మందిని యాకోబును కనెను. యాకోబు భార్య అయిన రాహేలు కుమారులైన యోసేపు, బెన్యామీను. యోసేపునకు మనష్షే, ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తు దేశమందు ఓనాకు యాజకుడగు పోతీఫర్ కుమార్తె అయిన ఆసేనతు అతనికి కనెను. బెన్యామీను కుమారులైన బేల, బేకేరు, అస్బేలు, గేరా, నయమాను, ఏహీరోషు, హుప్పీము, అర్దు. యాకోబునకు రాహేలు కనెను కుమారులకు వీరందరూ 14. చూడండి, యాకోబునకు రాహేలు కనెను కుమారులకు వీరందరూ 14 అంటున్నారంటే రాహేలు యొక్క దాసి పిల్లలు కూడా ఈ లెక్కలోనికి వచ్చినట్లుగా మనము చూడవచ్చు. రాహేలు కుమారులు మాత్రమే వీరందరని ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. దాను కుమారుడైన హుషీము, నప్తాలి కుమారులైన యహానేలు, గూని, ఏషేరు, షెల్లేము. వీరు మరి నప్తాలి కుమారులుగా మనం చూస్తున్నాం. లాబాను తన కుమార్తె అయిన రాహేలుకి ఇచ్చిన బిలహా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబునకు కనెను. వారందరూ 7. చూడండి, ఎవరెవరికి ఎంతెంత మంది కలిగారో ఇక్కడ ఒక లిస్టు రాసినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం.
26వ వచనంలో యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునికి వచ్చిన వారందరూ 66. యాకోబుతో పాటు 66 వచ్చినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తున్నాం. యోసేపు అతని 2 కొడుకులు అప్పటికి ఈజిప్టులో ఉన్నారు. 2 కొడుకులు ఈజిప్టులో ఉన్నారు. 66 2 కలిపితే మరి 68గా మనం చూస్తూ ఉన్నాము. అప్పటికి ఈజిప్టులో మొత్తం 69 మంది ఉన్నట్లుగా చూస్తున్నాం. ఎవరెవరంటే యోసేపు కుమారులు ఇద్దరిని కలుపుకొని 69 మంది ఉన్నట్లుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం. యాకోబును కలుపుకుంటే 70 మంది అయినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే 27వ వచనంలో ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరూ ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. ఇక్కడ అప్పుడు అతడు గోషేనుకు త్రోవ చూపుటకు యోసేపు నద్దకు తనకు ముందుగా యోధాను పంపెను. వారు గోషేను దేశమునకు రాగా 29వ వచనం యోసేపు తన రథమును సిద్ధం చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొంటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడెను. అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకుని ఎంతో ఏడ్చెను. చూడండి, ముందుగా ఇశ్రాయేలీలు అందరూ కూడా యాకోబు వారి సంతానం అంతా బయలుదేరినప్పుడు ముందుగా పంపించింది యోధానుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అతడు వెళ్ళినప్పుడు యోసేపు తన రథములతో సిద్ధంగా ఉండటము, మరి తన తండ్రిని ఎదుర్కోవటము ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం. అప్పుడు తండ్రి యొక్క మెడ మీద పడి బిగ్గరగా ఎంతో ఏడ్చెను అని రాయబడటం చూస్తున్నాం. ఆదికాండము 45వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు ఇక్కడ ఏడ్చినట్లుగా చూస్తాం. ఎవరు? తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చినట్లుగా అక్కడ మనం చూస్తాం. అదే విషయం ఇక్కడ తండ్రిని చూసి కూడా అదే విధంగా ఏడుస్తున్నట్లు మనం వాక్య భాగంలో చూస్తున్నాం. 30-31 వచనాల్లో అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో, నీవింకా బ్రతికి ఉన్నావు, నీ ముఖము చూసి తిని గనుక నేను ఇకను చనిపోదునని చెప్పాను. 31 యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని చూసి, నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియజేసి కానాను దేశంలో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబపు వారిని నా యొద్దకు వచ్చిరి. ఇక్కడ మనం 2 వచనాల్లో మనం చూసినప్పుడు యోసేపు ఇశ్రాయేలు వారిని ప్రత్యేకంగా గోషేను ప్రాంతంలో ఉంచదలిచినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. వారిని నగరంలో ఉంచితే వారు ఈజిప్టు వారితో కలిసిపోయి మరి వారి పద్ధతులు విధానాలు మార్చుకుంటారేమో, వారి నేర్చుకుంటారేమో అనే ఉద్దేశంతో యోసేపు వీరిని ఈజిప్టు వారితో కలిసిపోకుండా గోషేను ప్రాంతంలో వారిని మరి ఉండటానికి ఏర్పాటు చేసినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. ఇలా జరగకూడదు, ఎందుకంటే అన్యులతో మరి పొత్తు కుదుర్చుకోకూడదు కాబట్టి వారి అలవాట్లు నేర్చుకోకూడదని వీరిని ప్రత్యేక స్థలంలో యోసేపు ఉంచినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఇలా జరగకూడదని యోసేపు యొక్క ఉద్దేశం అన్నమాట. కాబట్టే యోసేపుకు దేవుని యందు భయం ఉంది, భక్తి ఉంది. అంతేకాదు యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఇందును బట్టే దేవుడు యోసేపుకు తోడుగా ఉండి ఉంటాడు. ఆయన యోసేపుకు తోడుగా ఉన్నాడు కనుక తన యొక్క ప్రజలైన వారందరికీ దేవుడు తోడుగా ఉంటాడు కనుక అక్కడ ఉన్న ఐగుప్తీయులతో వారు కలిసిపోకూడదని వారిని సపరేట్ చేసినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు. తాము గొర్రెల కాపరులమని ఈజిప్టు వారికి, నిజంగా గొర్రెల కాపరులు అయిన వారంటే ఈజిప్టు వారికి అసహ్యులు అనమాట, వారిని ఇష్టపడరు. అటువంటి వారిని ఇప్పుడు యోసేపు ఏం చేస్తున్నాడంటే మరి ఆ విషయాన్ని ఫరోతో చెప్పమని చెప్పినట్లుగా మనం చూడవచ్చు. 32-33 వచనాల్లో ఆ మనుషులు పశువులు గలవారు, వారు గొర్రెల కాపరులు, వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగినదంతా తీసుకుని వచ్చిరని అతనితో చెప్పెదను. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకి హేయుడు గనుక ఫరో మిమ్మల్ని పిలిచి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడల మీరు గోషేను దేశమందు కాపురం ఉండునట్లు మా చిన్నతనము నుండి ఇదివరకు నీ దాసులమైన మేము మా పూర్వీకులను పశువులు గలవారమై ఉన్నామని ఉత్తరమియ్యుడని చెప్పాను. ఇక్కడ చూడండి, ముందుగానే యోసేపు తన యొక్క సహోదరులతో మాట్లాడుచున్నట్లుగా మరి ఫరో రాజు వద్దకు తీసుకెళ్ళినప్పుడు ఫరో రాజుతో మేము పశువులు గలవారమని ముందుగానే యోసేపు ఫరోతో చెప్పినట్లుగా మనం చూడవచ్చు. అంతేకాదు కానీ ఫరో పిలిచి వారిని అడిగినప్పుడు మేము పశువులు గలవారము, చిన్న వయసు నుంచి కూడా మా పూర్వీకులు అందరూ కూడా పశువులు గలవారు, మేము పశువులను
మేపువారమని మరి యొక్క రాజుతో చెప్పమని ఈ యొక్క యోసేపు ముందుగానే తెలియపరుస్తున్నట్లుగా మనము వాక్య భాగంలో చూడవచ్చు. ఈ యొక్క 36వ అధ్యాయంలో చూస్తే 1-4 వచనాల వరకు యాకోబునకు దేవుడు చేసిన వాగ్దానాలు కనబడుతూ ఉన్నాయండి. 5-27 వరకు యాకోబు మరి అతని కుటుంబం ఈజిప్టుకు ప్రయాణం అవటము చూస్తూ ఉన్నాము. ఇంకా మనం 28-34 వచనాలు చూస్తే యోసేపు తన తండ్రిని మరియు అతని సహోదరులను కలుసుకోవటం గురించి వ్రాయబడినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. నిజంగా యోసేపు దేవుని ఎడల ఎంత భయభక్తులు గలవాడో ఈ మాటలను బట్టి మనము చూస్తున్నాం. కాబట్టి ఈ యోసేపు తన యొక్క వంశం వారిని ఐగుప్తులో వారితో కలిసిపోకుండా ఉండటానికి గోషేన్ అనే ప్రాంతాన్ని ఏర్పరచటము అది ఎంతో శ్రేష్టమైనదిగా కనబడుతుంది. అక్కడ తన యొక్క సహోదరులందరూ కూడా తన జాతి వారందరూ కూడా అక్కడ నివసించడానికి ఏర్పాటు సిద్ధపరచడం జరిగింది. అంతేకాకుండా తన యొక్క ఫరోకి వారు పశువులు గలవారుగా పరిచయం చేస్తున్నట్లుగా కూడా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఎందుకు పశువులు గలవారని చెప్తూ ఉన్నారంటే గొర్రెల కాపరైన వీరుడు గొర్రెలను కాసేవారంటే ఫరో ఐగుప్తీయులకు హేయులుగా కనబడతారు. కాబట్టి పశువులు కాసేవారని వారితో చెప్తున్నట్లుగా ఇక్కడ వాక్య భాగం. యోసేపు ఏమైతే చెప్పాడో అదే చెప్పమన్నట్లుగా వారికి అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి యోసేపు ఫరో యొద్దకు వారిని తీసుకుని వెళ్ళటానికి సిద్ధపరుస్తున్నట్లుగా ఈ వాక్య భాగంలో మనము చూస్తున్నాం. మనం కూడానండి ఈ లోకంలో మరి దేవుని కొరకు సిద్ధపడుచున్న వారం, దేవుని రాజ్యంలో ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దినదినము సిద్ధపరుస్తూ ఉన్నాడు. తన వాక్యం ద్వారా సిద్ధపరుస్తూ ఉన్నాడు. అనేక మరి సేవకుల ద్వారా వారి యొక్క మరి వాక్యం ద్వారా మనల్ని సిద్ధపరుస్తూ ఉండగా మనం సిద్ధపడుతూ యథార్థంగా దేవుని దృష్టిలో కనబడే వారంగా ఈ లోకములో కలిసిపోని వారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. యోసేపు అదే పని చేస్తున్నాడు. దేవుని ప్రజలు దేవునితో కలిసి ఉండాలి కానీ అన్యులతో కలిసిపోకూడదని వారి సపరేట్ చేసినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని లోకములో నుంచి సపరేట్ చేసి ప్రభు కొరకు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. మనం అట్టి రీతిగా సిద్ధపడి ప్రభువుతో మనముండులాగున ఈ లోకంలో సిద్ధపడి ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారముగా సిద్ధపడేవారముగా దేవుడు మనల్ని అందరినీ సిద్ధపరుస్తూ ఉంటుండగా మనం సిద్ధపాటు కలిగి జీవించేవారముగా ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. అటువంటి మరి దేవుని రాకడ కొరకు సిద్ధపడుచు అనేకులను సిద్ధపరచడానికి దేవుడు మన అందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రము నాయన. గొప్ప దేవుడుగా మా తోడుగా ఉన్నందుకు వందనాలు మా తండ్రి. ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడుచున్న దేవా మీకు వందనాలు. యోసేపు ప్రత్యేకమైన వాడిగా నాయన ప్రభ తన యొక్క జాతి వారి వంశం వారిని అందరినీ కూడా ప్రత్యేకపరిచినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. అవును నాయన, ఈ లోకములో పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని నాయన పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు మాలో ఉంటూ మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మమ్మల్ని లోకంలో కలిసిపోకుండా మీరు సిద్ధపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మీరు ఆకడి కొరకు సిద్ధపడుచు మిమ్మల్ని వెంబడించేవారుగా నాయన మీ కృప మీ సహాయం మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్.